సోదరులందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం అయితే ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోటపాడు గ్రామంలో ఉన్నాము. పగిళ్ళ ఉపేందర్ గారి కళ్ళల్లో ఉన్నామండి. మన గత 5-6 సంవత్సరాల నుంచి సత్యగాయత్రి ట్రేడర్స్ ఏనుకూరు నుంచి విత్తనాలు ఈ గ్రామంలో తీసుకురావడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా ఇచ్చాము. పోయిన నెలలో ఫీల్డ్ పెట్టినామండి. ఒకసారి మన ఉపేందర్ గారితో మాట్లాడదాం. సార్, మీరు ఎన్ని ఎకరాలకు తీసుకొచ్చారు? ఇది రాసి ఎంత సార్? సార్ మేము గింజలు తేటం మాత్రం 10 ఎకరాలు తెచ్చాము. ఇది 3 ఎకరాల బావు రాసి సార్. మన సత్యభామ ఇది మొత్తం సత్యభామ సూర్యాక తెచ్చాము, సత్యభామ తెచ్చాము. ఇది మా 3 ఎకరాల బావు సార్. మనకి ప్రస్తుతానికైతే ఇది 3 ఎకరాలు కదా సార్. ఇది మన మన పండుకాయ అంటారు కదా సార్. పండుకాయ ఎంత దిగింది సార్? ఇది వచ్చేసి 150 దిగింది సార్. 150 క్వింటాలు దిగింది. ఇది పావు తక్కువ 3 ఎకరాలు సార్. మీ అంచనా ప్రకారం ఎన్ని క్వింటాలు అయింది అనుకుంటున్నారు? ఇది 50 క్వింటాలు అయింది సార్ రాసి. ఇది 50 క్వింటాలు అయింది. ఇది కాయ కూడా బరువు ఉంది సార్ మంచిగా. గింజ శాతం ఎట్లుంది సార్ ఇంట్లో? గింజ శాతం వచ్చేసి కాయ నిండా కూడా గింజ ఉంది సార్ దీనికి సత్యభామకి. సార్ కలర్ ఇప్పుడు వచ్చేసి దీనికి చాలా మంది తాలైనాయి సార్. మన సత్యభామ కానీ ఈ సూర్యాక కానీ మనకి ఇంత బట్టి ఒక తాలు కూడా లేదు సార్. ఈ 50 క్వింటాలు కూడా అరకింట తాలు కూడా కాలేదు సార్ బట్టి. ఒకసారి అయితే ఈ రాసి కూడా చూపించు ఎట్లుందనేది క్వాలిటీ. మనకి ఇప్పుడు మరి గత 4-5 సంవత్సరాల నుంచి మన షాప్లో తీసుకొస్తున్నారు కదండి విత్తనాలు. మీకు ఎట్లా అనిపించినాయండి సార్? ఫస్ట్ అయితే మాకు తెలియక ఫస్ట్ ఎకరాన్ని తీసుకొచ్చాం, తర్వాత 4 ఎకరాలు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మాత్రం 10 ఎకరాలు తీసుకొచ్చాం సార్. ఇది పొంగ పెరుగుతుంది. దీని ప్రత్యేకత ఏంటంటే సార్, కాయ ఏ సైజు కాయ అన్ని కోల్డ్ మాత్రం ఒక్కసారి చూడండి సార్. రాసి చిన్న కాయ కానీ పెద్ద కాయ కానీ. ప్రస్తుతానికి అయితే ఇది 50 క్వింటాలు అయింది అంటారు. ఇంకా మళ్ళీ నెక్స్ట్ కటింగ్ కూడా ఉంది కదా సార్? నెక్స్ట్ కటింగ్ ఇంకా 2 కటింగ్లు అవుతుంది సార్. ఓవరాల్గా మీరు ఇప్పుడు ఒక అంచనా ప్రకారం ఒక 50 క్వింటాలు అన్నారు కదా పావు తక్కువ 3 ఎకరాల్లో. మిగతాది పోతే ఫైనల్గా ఎంత అయింది అంటారు? 35 నుంచి 40 వస్తుంది సార్ ఎకరానికి. 35 నుంచి 40 అంటున్నారు కదా. నల్లి శాతం కూడా చాలా కంట్రోల్ చేస్తుంది. నల్లి శాతాన్ని అసలుకి చాలా మట్టి కంట్రోల్ చేస్తారు సార్ ఈ విత్తనం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకేంటంటే మన నాన్నగారు కూడా వేసారని చెప్పారు కదా, ఒకసారి నాన్నగారి కళ్ళం కూడా చూపించండి. ఒకసారి మీరు కూడా రానండి. ఓకే సార్, ధన్యవాదాలు సార్. సార్, ప్రస్తుతం అయితే మీరు చూస్తున్నారు కదా, కాయ కలర్ కానీ క్వాలిటీ కానీ మార్కెట్లో ఎట్లా ప్రైస్ పోద్ది అనుకుంటున్నారు సార్? ఇది మాత్రం జెండా పాట పోవాలి సార్. ఎందుకంటే దీనికి కింద నుంచి పై దానికి ఒకటే సైజ్ కాయ ఉంటుంది సార్. పోల్డ్ ఒకటే స్ట్రాంగ్ ఉంటుంది, కలర్ కూడా మంచిగా ఉంది. కాబట్టి ఇది మన చూసిన రైతులు కూడా అంతా జెండా పాట పోద్దని అందరూ అంటున్నారు సార్. ఇప్పుడు మనం కాయ సైజుకి వచ్చేసి చెట్టు మొదట ఎట్లా ఉందో చివరి కూడా అంతే ఉంది. ఇప్పుడు ఉన్న కాయ కాదు, మళ్ళీ కాసే కాయ కూడా సేమ్ అంతే పడుతుంది. రైతు సోదరులు అందరూ వేసుకోవచ్చు అంటారండి. అందరు వచ్చి మన ఫీల్డ్ పెట్టినప్పుడు కూడా చాలా అసలుకి అందరు చూసి ఆనందపడ్డారు సార్ ఈ గింజలు చూసి. ఎందుకంటే మనకి కింద ఎలాగ ఉందో పైన అలాగ ఉంది. ప్లస్ మనకి తాల్ శాతం కూడా లేదు కాబట్టి, నల్లి శాతం కూడా తక్కువ కాబట్టి, కాపు కూడా జడలు కాస్తుంది కాబట్టి రైతులు చాలా మంది దీన్ని ఇష్టపడ్డారు సార్. సార్, మీతో పాటు మిగతా రైతులు కూడా తీసుకొచ్చారు కదా సార్, వాళ్ళు ఏమంటున్నారు సార్? వాళ్ళు ఇంకా పెరగాలి ఫీల్డ్ మొత్తం ఇదే వేయాలి మనం అని అందరూ అనుకుంటున్నారు. ఓకే సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.